గైస్ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ లైక్ కొన్ని మంత్స్ ముందు నైట్ అంతా నిద్ర కోసం తణుకులాడి అండ్ ఈ టైం అయ్యేదాకా నిద్రపోయేవాడిని కాదు. బట్ ఈరోజు ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 3-4 months నైట్ అంతా నిద్రపోయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం సన్ రైజ్ టైం అప్పుడు షికార్ రైడ్ చేయడానికి 5K లేచి వచ్చి కూర్చున్నా. సో ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ హీల్డ్. పాస్ట్ ఫ్యూ మంత్స్ లాస్ట్ 1 year అలాంటి టైం ఏదైతే ఉందో అలాంటిది మళ్ళీ లైఫ్లో లాకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నా. ఎక్కడి నుంచి లైఫ్ మారితే బాగుండు. అండ్ వెయిటింగ్ టు సీ ద బిగ్ చేంజెస్ ఆర్ అట్లీస్ట్ స్మాల్ చేంజెస్ ఇన్ లైఫ్. హలో గైస్, వెల్కమ్ టు జన్నత్, దట్ ఈస్ కాశ్మీర్. ఏదో ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళి కాశ్మీర్ ట్రిప్ గురించి బీభత్సమైన ఇంట్రొడక్షన్ ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ క్లిప్ ఏదైతే ఉందో ఈ ట్రిప్లో అంతకు మించి ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు. సో కాశ్మీర్ ట్రిప్ ఆ క్లిప్తోనే స్టార్ట్ చేయాలని చెప్పి ఆ క్లిప్తోనే స్టార్ట్ చేశా. ఆఫ్టర్ రాజస్థాన్ ట్రిప్ యాజ్ యూజువల్ ఢిల్లీ హాస్టల్స్లో కొన్ని డేస్ గడిపి పాత వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసేసి కాశ్మీర్ ట్రిప్ చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేశా. నేను కాశ్మీర్లో అరౌండ్ 25 days ఉన్నా. అందులో పెహల్గామ్లో అరౌండ్ 15 days ఉన్నా. నేను కాశ్మీర్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ డే జమ్మూలో క్లౌడ్ బర్స్ట్ అయింది అండ్ జమ్మూ శ్రీనగర్ రోడ్ బ్లాక్ అయిపోయింది. అండ్ కాశ్మీర్ నుంచి బయటకు వచ్చిన సెకండ్ డే పెహల్గామ్లో అటాక్ అయింది. బట్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి నేనేమి అటాక్ తగ్గట్టు స్క్రిప్ట్ ఏం చేంజ్ చేయను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యానో ఆ సెకండ్ ఏం ఫీల్ అయ్యానో అదే చెప్తా, విచ్ ఆటోమేటికలీ టెల్స్ అబౌట్ లోకల్ కండిషన్స్, లోకల్ పీపుల్ థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళకి మన దేశం పట్ల ఎంత గౌరవం ఉంది, పీపుల్ ఎలా ఉంటారు, ఇవన్నీ చెప్తా. జస్ట్ బికాస్ అటాక్ జరిగింది కాబట్టి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పటికీ అన్సేఫ్ ఆ ప్లేస్కి వెళ్ళటం అనే కంక్లూజన్కి రావడం చాలా తప్పు. అండ్ అట్ ద సేమ్ టైం అటాక్ జరగలేదు కాబట్టి అక్కడ అంతా బాగానే ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ ఉన్నాయి అనుకోవడం కూడా అంతే తప్పు. నిజంగా కాశ్మీర్ ఇలా గొడవలు జరుగుతున్నాయి, కాశ్మీర్ చాలా అన్సేఫ్ అని చెప్పి మనం కాశ్మీర్ వెళ్ళడం మానేస్తే లిటరల్లీ అది మన లాసే. ఎందుకంటే కాశ్మీర్ ఇస్ జన్నత్, ప్యూర్లీ జన్నత్ అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. హౌ టు రీచ్ కాశ్మీర్. ఫస్ట్ మన డెస్టినేషన్స్ నుంచి మనం ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడలో ఉంటే విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 4కి ట్రైన్ ఉంటుంది ఢిల్లీకి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి ఢిల్లీలో దిగుతారు. అండ్ ఢిల్లీ టు డైరెక్ట్ శ్రీనగర్ ట్రైన్స్ లేవు. ఫస్ట్ ట్రైన్స్లోనే వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఢిల్లీ టు జమ్మూ తవి రీచ్ అవ్వాలి, జమ్మూ తవి టు బనిహాల్ వెళ్ళాలి అండ్ బనిహాల్ నుంచి నెక్స్ట్ శ్రీనగర్ రీచ్ అవ్వాలి. నేను అసలు ఏ ట్రిప్ ఏ జర్నీ ప్లాన్ చేయను కాబట్టి ఏ రోజైనా ఏ ట్రిప్ అయినా ఆ రోజు ఏమనుకుంటే అదే చేస్తాను. నెక్స్ట్ డే కూడా నేను ప్లాన్ చేయను. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ డే కూడా నేనేం ప్లాన్ చేయను, ఆ మూమెంట్కి ఏమనిపిస్తే అదే చేస్తా. సో నేను ఇలా ప్లానింగ్ లేదు కాబట్టి నాకు ఢిల్లీ నుంచి జమ్మూ తవికి ట్రైన్ టికెట్స్ దొరకలేదు. సో డైరెక్ట్ బస్సులో శ్రీనగర్ రీచ్ అవుతాం కదా అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. సో మీ కండిషన్స్ బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకున్నారో అలా ప్లాన్ చేసుకోండి, ఏదో ట్రైన్స్లో అయినా ఆ బస్సెస్లో అయినా కూడా. ఒకవేళ మీరు కూడా నా అలాగే బస్సెస్ ప్రిఫర్ చేస్తే మీరు ఫస్ట్ ఢిల్లీ నుండి కాశ్మీరీ గేట్ రావాలి. అంటే మీరు దిగిన రైల్వే స్టేషన్ నుండి కాశ్మీరీ గేట్ రీచ్ అయ్యి అక్కడ ప్రైవేట్ బస్సెస్ ఆర్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. నేనైతే రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను, ప్రైవేట్ బస్. కాశ్మీరీ గేట్ నుండి డైరెక్ట్ శ్రీనగర్. నాకైతే ఫస్ట్ డే నేను చెక్ చేసినప్పుడు 4,000 చూపించింది టికెట్ అండ్ నెక్స్ట్ డే చెక్ చేసినప్పుడు 3,000 చూపించింది. సో 3,000 లీస్ట్ ఏమో అని చెప్పి నేను 3,000 బుక్ చేసుకున్నా. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఢిల్లీ నుంచి జమ్మూ వరకు మనకి స్లీపర్ బస్సులో వెళ్తాం అండ్ జమ్మూ నుంచి శ్రీనగర్ షేర్డ్ ఇన్నోవా ట్యాక్సీలో వెళ్తాం. నన్ను అయితే లాస్ట్ సీట్లో పడేశారు, కనీసం ఏసీ కూడా వేయలేదు. ఫైనల్గా నేను ఢిల్లీ నుంచి శ్రీనగర్ రీచ్ అవడానికి 3,000 పట్టింది వెళ్ళేటప్పుడు. బట్ వచ్చేటప్పుడు ఆఫ్టర్ స్పెండింగ్ 25 days ఇన్ కాశ్మీర్ మన కాశ్మీర్ మీద గ్రిప్ వచ్చింది కాబట్టి అండ్ రోడ్స్ ఎలా ఉంటాయో సిస్టమ్స్ ఎలా ఉంటాయో తెలిసింది కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పుడు డైరెక్ట్ ఫ్రమ్ శ్రీనగర్ టు జమ్మూ షేర్ ట్యాక్సీ తీసుకున్నాం 1,000 rupees అండ్ జమ్మూ టు ఢిల్లీ ఆ రెడ్ బస్ ఆన్లైన్ బుక్ చేసా 800 rupeesలో వచ్చేసింది. సో అంటే ఆల్మోస్ట్ హాఫ్ రేట్లో వచ్చేసాం వచ్చేటప్పుడు. సో మీకు నా సజెషన్ ఏంటంటే మీరు కూడా శ్రీనగర్ రీచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఢిల్లీ నుంచి జమ్మూ వరకు రెడ్ బస్లో బుక్ చేసుకోండి. 700-800లోనే మంచి బస్సెస్ దొరుకుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ జమ్మూ నుంచి ఏదో షేర్ ట్యాక్సీలో వెళ్ళొచ్చు లేదా బస్సులో ఏసీ బస్సెస్ ఉంటే ఏసీ బస్లో కూడా వెళ్ళొచ్చు. అవి గవర్నమెంట్ బస్సెస్ తిరుగుతాయి జమ్మూ టు శ్రీనగర్. ప్రైవేట్ బస్సెస్ అస్సలు తిరగవు. రోడ్స్ అన్ని బీభత్సంగా ఉన్నా చాలా కంఫర్ట్గా ఉన్నా ప్రైవేట్ బస్సెస్ ఎందుకు తిరగవు నాకు అర్థం కాలేదు. బట్ ప్రైవేట్ బస్సెస్ అయితే మ్యాక్సిమం తిరగవు. ఓన్లీ మీరు ఎంటైర్ బస్ మొత్తం బుక్ చేసుకుంటే అప్పుడు ఆ ప్రైవేట్ బస్ ఏమైనా తిరుగుతుందేమో కానీ జనరల్ ప్రైవేట్ బస్సెస్ జమ్మూ టు శ్రీనగర్ అసలు తిరగవు. ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. దాని కాస్ట్ కూడా ఏసీ బస్ టికెట్ అరౌండ్ 900 అలాగే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూలో అసలు ఏ ఉండదు. జమ్మూ అంతా మనలాంటి కండిషన్స్ ఉంటాయి అండ్ మనలాంటి వెదర్ కండిషన్స్ ఉంటాయి. జమ్మూ నుంచి శ్రీనగర్ ఒక 7 hours అరౌండ్ పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ని బట్టి అలా టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ 1 hour జర్నీ మొత్తం కాశ్మీర్ వ్యాలీలోనే ఉంటుంది. అసలు కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవ్వగానే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే డిఫరెంట్ సీజన్స్ కి డిఫరెంట్ క్రాప్స్ వేస్తారు. నేను వెళ్ళింది ఏప్రిల్ కాబట్టి నా చుట్టూ అంతా మస్టర్డ్ క్రాప్సే ఉన్నాయి. అంటే మనం తిరుగుమాల గింజలు ఆవాలు వేసుకుంటాం కదా, ఆవాల పంట అనమాట. అదే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వెళ్తే ఆ ఫీల్డ్స్ అన్ని సాఫ్రాన్ పంటతో నిండిపోతాయి. సాఫ్రాన్ అంటే
కుంకుమ పువ్వు. సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కుంకుమ పువ్వు కావాలంటే కాశ్మీర్ వచ్చేయండి. అండ్ అక్కడ ఇళ్ల కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వ్యాలీ ఎంట్రన్ కాడి నుంచి ఎవ్రీ ఇంచ్ ఒక డిఫరెంట్ మూవీ షూట్ లొకేషన్ లానే ఉంటుంది. అండ్ దూరంగా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ లోనే శ్రీనగర్ ఉంటుంది. మనం అక్కడికే రీచ్ అవ్వాలి. మన స్టేట్స్ లో అడుగడుక్కి టీ షాప్స్ ఎలా ఉంటాయో వ్యాలీ ఎంట్రన్ కాడి నుంచి అడుగడుక్కి క్రికెట్ బ్యాట్ షాప్స్ అలా ఉంటాయి. నాకైతే బిగ్గెస్ట్ షాక్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాశ్మీర్ లో బ్యాట్స్ వాడతారు, బ్యాట్స్ తయారు చేస్తారు అండ్ ఇన్ని బ్యాట్ షాప్లు ఉంటాయి అని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వ్యాలీ అంతా మొత్తం క్రికెట్ బ్యాట్ షాప్స్ అండ్ సాఫ్రాన్ షాప్ తో నిండిపోతుంది. అండ్ ఫీల్డ్స్ అన్ని మస్టర్డ్ క్రాప్ తో అప్పుడే ఫ్లవరింగ్ వచ్చినాయి, ఫుల్ ఎల్లోగా ఉంటాయి. అండ్ గోల్డెన్ అవర్స్ అంటారు కదా, సన్ రైజ్ అయ్యేటప్పుడు సన్సెట్ అయ్యేటప్పుడు, ఆ టైంలో బ్రైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ ఎలా ఉంటుందో సేమ్ డే అంతా ఆ మస్టర్డ్ ఫ్లవర్స్ తో డే అంతా అలాగే గోల్డెన్ అవర్స్ లానే ఉంటుంది. జర్నీ మొత్తం ఆ 1 hour మోస్ట్ సీనిక్ గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఇంప్రెషన్స్ తోనే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. అండ్ వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఆర్ మోస్ట్ ఆశ్చర్యంగా ఫీల్ అయింది ఏంటంటే, ఆ రూట్ మొత్తం ఎవ్రీ 1 kilometer కి ఒక గ్రూప్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఎవ్రీ 2 kilometers కి ఒక మిలిటరీ బేస్ ఉంటుంది. అండ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఏదో క్యాజువల్ గా నుంచొని ఉండరు, వాళ్ళు మొత్తం ఫుల్ ప్రిపేర్డ్ గా నెక్స్ట్ మినిట్ లో అటాక్ అవుతుంది అంటే ఎంత ప్రిపేర్డ్ గా ఉంటారో వాళ్ళు అంతే ప్రిపేర్ గా ఉంటారు. మొత్తం మనం అటాక్ చేసేటప్పుడు దాక్కునే ప్లేసెస్ కానీ, ఆ షెల్టర్ ఉండే ప్లేసెస్ కానీ, ఆ ఫెన్సెస్ కానీ మొత్తం ఒక యుద్ధ వాతావరణం, ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటారు వాళ్ళు ఫుల్ రెడీగా. అండ్ వాళ్ళు కాశ్మీర్ మొత్తం ఇంచుకి ఉంటారు. మీరు ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సడన్ గా ఒక కార్ వస్తుంది మీ ముందు అవుతుంది అండ్ కార్ లోంచి ఫాస్ట్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దిగుతారు, ఓ సర్కిల్ లో మొత్తం పొజిషన్ తీసుకుని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తిరుగుతారు. అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే అక్కడ వార్ కోసం డ్రిల్ జరుగుతుంది, ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కండిషన్స్. ఫస్ట్ డే ఇదంతా ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే మనం జనరల్ గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని హార్డ్లీ చూస్తాం అండ్ ఏదైనా మనకు వెతికినా కూడా ఒక పోలీస్ మనకు కనిపించడు పోలీస్ స్టేషన్స్ లో తప్ప. బట్ ఇక్కడ ఇంచుకి ఏ సందులో పోయినా ఏ గొంతులో పోయినా నీకు ఒక మిలిటరీ ఆఫీసర్ రెడీగా ఉంటాడు. ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఇమాజిన్ ద కండిషన్ ఆఫ్ ద సోల్జర్. ఏదో టిపికల్ బోర్డర్ ఏరియాస్ లో ఉన్నారు, అక్కడ మిలిటరీ పీపుల్ తప్ప మనుషులు అసలు ఎవరు తిరగరు, నార్మల్ పీపుల్. అంటే అక్కడ సోల్జర్ కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండదు, ఆ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ అక్కడికి పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు అండ్ పీపుల్ మేకింగ్ బెస్ట్ మెమరీస్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ కావచ్చు, విత్ దేర్ పార్ట్నర్స్ కావచ్చు, విత్ దేర్ మనవలు మరవలతో కావచ్చు. ఎందుకంటే కాశ్మీర్ ఈజ్ అల్టిమేట్లీ జన్నత్, దానిలో డౌట్ ఏం లేదు. సో ఇలా ఒక సోల్జర్ కళ్ళ ముందే ఒక నార్మల్ పీపుల్ హ్యావింగ్ దేర్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్. అండ్ కాంట్రరీ టు దట్, ఆ సోల్జర్ కండిషన్ ఏంటి, తన బాడీ వెయిట్ కన్నా ఒక 20-30 kgs ఎక్స్ట్రా వెయిట్ తీసుకొని అండ్ 24 hours డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో, అక్కడ వింటర్ అయితే బీభత్సమని చలి ఉంటుంది, సమ్మర్ అయితే బీభత్సమని వేడి ఉంటుంది. సో ఆ డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో 24/7 అండ్ 365 days అలాగే ఒక స్టాచ్యూ లాగా అలాగే నిలబడాలి. ఇమాజిన్ ఆ పర్సన్ 1 minute లో ఎన్ని హైస్ అండ్ ఎన్ని లోస్ ఆఫ్ ఎమోషన్స్ వస్తాడు అండ్ ఆ పర్సన్ ఎమోషనల్లీ ఎంత అన్స్టేబుల్ గా ఉంటాడు. ఎందుకంటే తను ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న పిల్లల్ని చూసినప్పుడు తన పిల్లలు గుర్తుకొస్తారు అండ్ ఏదైనా పెద్దవాళ్ళని చూస్తే తన అమ్మ నాన్న గుర్తుకొస్తారు, తన పార్ట్నర్ గుర్తుకొస్తారు. బ్రెయిన్ లో 24 hours వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళ ఫ్యామిలీ కొన్ని thousands of kilometers దూరంలో ఉంది. అండ్ తను ఇక్కడ మొత్తం ఒక స్టాచ్యూ లాగా అసలు ఎటు కదలలేని పొజిషన్ లో ఉన్నాడు. తన కళ్ళ ముందే అందరూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు అండ్ తను మాత్రం ఏదో సంఖ్యలో బంధించినట్టు అలాగే చూస్తూ ఒక స్టాచ్యూ లాగా నుంచొని ఉండాలి. నాకైతే అలాంటి పొజిషన్ లో జస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంటేనే నాకు ఎంత కష్టంగా ఉంది. బట్ ఇంకా రియాలిటీలో వాళ్ళు బతుకుతుంటే వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. జస్ట్ బికాస్ ఇప్పుడు అటాక్ జరిగింది అండ్ 20-30 people చనిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ కండిషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, ఇలాగ అనుకుంటున్నాం. అదే ఈ అటాక్ జరగకపోతే ఈ సోల్జర్స్ పడే కష్టం అంతా దాన్ని నార్మలైజ్ చేసేద్దామా, దానికంటూ గుర్తింపు ఏం లేదా? ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ లోకల్ పీపుల్ నాకు చెప్పింది ఏంటంటే ఇండియన్ మిలిటరీ యొక్క 64% ఆఫ్ పీపుల్ కాశ్మీర్ ఏరియాలోనే ఉన్నారని. అంటే 64% ఆఫ్ ద ఇండియన్ మిలిటరీ ఈ స్ట్రగుల్ రోజు ఫేస్ చేస్తున్నారు. సో ఈ కష్టానంతా మనం నార్మలైజ్ చేసేద్దామా? అటాక్ జరిగినా జరగకపోయినా అక్కడ కండిషన్స్ అయితే నాట్ నార్మల్, సమ్మన్ ఈస్ ఫేసింగ్ వెరీ హార్డ్ టైమ్స్ దేర్. లేదు, ఇలాంటి కండిషన్స్ రావడానికి తను రిప్రజెంట్ చేస్తున్న కంట్రీ అన్న కారణమా? కాదు. మనం ఏ కంట్రీ మీదకి అటాక్ వెళ్ళట్లేదు, జస్ట్ మన కంట్రీ మీద జరిగే అటాక్స్ ని మనం డిఫెండ్ చేసుకుంటున్నాం. లేదు, మనం ఏదైనా ఇల్లీగల్ ల్యాండ్ ఆక్యుపై చేసామా? లేదు, మనం ఆల్రెడీ పాకిస్తాన్ కోల్పోయాం అండ్ మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ కోల్పోయాం. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎన్ని ప్లేస్లను ఇచ్చుకుంటూ పోతాం అండ్ దీనికి ఎండ్ ఎక్కడ ఉంటుంది? జస్ట్ ఇప్పుడు మనం కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేస్తే పీస్ఫుల్ కండిషన్స్ వస్తాయి అనుకుంటే నెక్స్ట్ చైనా వాడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆక్యుపై చేస్తాడు అండ్ తమిళోళ్ళు కేరళలో సపరేట్ కంట్రీస్ కావాలంటారు. దీనికి అసలు ఎండే లేదు కదా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఇన్ఫర్మేషన్. నేను ఢిల్లీలో నైట్ 9కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే అరౌండ్ 5కి శ్రీనగర్లో డ్రాప్ అయ్యాను.
అండ్ కాశ్మీర్ వచ్చినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన సిమ్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేయవు. ఇక్కడికి వచ్చాక మనం కొత్త సిమ్ తీసుకోవాల్సిందే. అండ్ మీరు మ్యాక్సిమం ఈ సిమ్ తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ మీరు ట్రిప్కి వచ్చే ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐ బిల్స్, లోన్ బిల్స్ అన్నీ క్లియర్ చేసుకొని రండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీలో మీ ఓల్డ్ సిమ్తో రిక్వైర్మెంట్ ఉంటే అస్సలు పనిచేయదు. నేను చేసిన తప్పు ఏంటి అంటే ఎలాగో సిమ్స్ మన దగ్గరే ఉంటాయి కదా, ఎప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్స్ అండ్ యూపీఎస్కి లింక్ అయిన సిమ్ తీసేసి అక్కడ లోకల్ సిమ్ వేసాను. అండ్ నెక్స్ట్ టైం అవసరం ఉంటే నా పాస్ సిమ్ వేస్తే అన్ని బ్యాంకింగ్ యాప్స్ అండ్ యూపీఐ యాప్స్ అన్ని వెరిఫికేషన్ కూడా అడిగాయి. అండ్ ఆ వెరిఫికేషన్ కూడా అక్కడికి రాదు. సో 25 days ఉన్నా 25 days క్యాష్ కోసం చచ్చిపోయా. అందరినీ అడుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ మన ఫ్రెండ్స్ని అడుక్కోవాలి, అండ్ అక్కడ లోకల్ పర్సన్ మనకి ఎవరైనా క్యాష్ ఇచ్చేవని అడుక్కోవాలి. సో బీభత్సమైన స్ట్రగుల్ ఫేస్ చేశా. మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. మాక్సిమం ఈ సిమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐ బిల్స్ అన్ని ముందే పే చేసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ బిల్ వేరే వాళ్ళ క్రెడిట్ యాప్ నుంచి కట్టొచ్చు. ఈ విషయం ఫస్ట్ నాకు తెలీదు, చాలా టెన్షన్ తీసుకున్నా. బట్ వేరే వాళ్ళ క్రెడిట్ యాప్ నుంచి కూడా మన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టొచ్చు. ఈ సందర్భంగా ఐ వాంట్ టు సే వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. నా క్రెడిట్ కార్డ్ బిల్స్ సర్దారు అండ్ నా ట్రిప్ బిల్స్ కూడా వాళ్ళే సర్దారు. సో థ్యాంక్ యూ BA16 బాయ్స్. నెక్స్ట్ స్టే ఆప్షన్స్ కోసం వస్తే కాశ్మీర్ ఈజ్ వెరీ కమర్షియల్ ప్లేస్. బడ్జెట్లో అసలు ఏం దొరకవు. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. జనరల్గా అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ రేట్స్ చాలా తక్కువ ఉండి అండ్ ప్రైవేట్ వాళ్ళు ఈ ప్రైజెస్కి ఎవరు తీసుకుపోతారు అంటారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ రేట్స్ చాలా హై ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళే తక్కువ తీసుకుపోతూ ఉంటారు. అండ్ స్టే ఆప్షన్స్కి వస్తే హోటల్స్ చాలా ఉంటాయి. ఏదైనా మంచి దాల్ లేక్ వ్యూ చూసి ఆన్లైన్ యాప్స్లో రేటింగ్స్ కంపేర్ చేసి అండ్ ఫొటోస్ చూసుకొని అప్పుడు హోటల్స్ బుక్ చేసుకోండి. జనరల్గా ఆఫ్లైన్ ప్రైజెస్ కన్నా ఆన్లైన్లోనే కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మై పర్సనల్ సజెషన్ ఫర్ స్టే వచ్చేసి జోస్టల్ ఆర్ గోస్టాప్స్ ఆర్ బూస్టర్స్. ఎందుకంటే ఈ హాస్టల్స్లో ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. మీ మూడ్ అంతా బాగుంది అండ్ మీరు మంచి చిల్లింగ్ మూడ్లో ఉన్నారు అంటే మీరు కామన్ ఏరియాకి వచ్చేసి నార్మల్ పీపుల్ అందరితో చిల్ అవ్వచ్చు. లేదు మీ మూడ్ బాగాలేదు, మీరు పర్సనల్ స్పేస్ కావాలి అనుకుంటే అక్కడ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ డోర్ లాక్ చేసుకుంటే మీ ఓన్ స్పేస్ మీకు ఉంటుంది. సో మీరు ఒకే ప్లేస్లో రెండే ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. జనరల్గా హాస్టల్స్లో కామన్ ఏరియాస్లో ఎప్పుడు ఏదో ఒక హంగామా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రైవసీకి ప్రైవసీ రెండు పొందొచ్చు. జోస్టాల్ శ్రీనగర్లో పర్ బెడ్ 1000 రూపీస్, ఆఫ్లైన్ అయితే 1000 రూపీస్ ఫిక్స్. అండ్ ఆన్లైన్ అయితే ఎప్పటికప్పుడు డే బై డే ఎక్కువ తక్కువ చేంజ్ అవుతూనే ఉంటాయి. లేదా ప్రైవేట్ రూమ్స్ అయితే 2500 3500 అలా డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి. సో మీకు కావాల్సింది మీరు చూసేసుకోవచ్చు. నేను జోస్టాల్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. లైక్ షూ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద రూమ్స్. అక్కడ వాళ్ళే స్లిప్పర్స్ ఇస్తారు, ఆ స్లిప్పర్స్ తోనే జరగాలి. అండ్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జోస్టాల్లో 18+ అయితేనే అలౌడ్, 18 బిలో అయితే నాట్ అలౌడ్. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. వాళ్ళు మీరు ఏం చేసినా చిన్న పిల్లోడైనా పెద్ద పిల్లోడైనా అసలు లోపలికి రానివ్వరు. కామన్ ఏరియాలో యాక్టివిటీస్ చాలా ఉంటాయి అండ్ ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అండ్ మీరు సోలో అయితే అక్కడ బోర్డ్స్ ఉంటాయి. సో మీ ప్లాన్ బోర్డ్ మీద పెడితే ఎవరన్నా మీ ప్లాన్ లైక్ చేస్తే వాళ్ళు కూడా మీద జాయిన్ అవ్వచ్చు. అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ శ్రీనగర్ జోస్టల్ హ్యాస్ వెరీ గుడ్ ఫుడ్ అండ్ బడ్జెట్ ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. శ్రీనగర్లో ఉన్నప్పుడు జోస్టల్లో తినండి, చాలా బెస్ట్ ఫుడ్ ఉంటుంది. అండ్ జోస్టల్ శ్రీనగర్ కానీ గోస్టాప్స్ కానీ బూస్టర్స్ కానీ అన్ని టూరిస్టిక్ ప్లేసెస్ కి చాలా దగ్గరలో ఉంటాయి. 1 by 1 ఈజీగా కవర్ చేసేయచ్చు. అండ్ జోస్టల్లోనే మనకి స్కూటీస్ రెంట్ కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ కాశ్మీర్లో స్కూటీ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, 800 ఆర్ అబోనే. అదే మనాలిలో అయితే 500. అండ్ స్కూటీస్ కూడా అంత ఈజీగా దొరకవు. జనరల్ గా డిమాండ్ ఉందంటే 1 day ముందే చెప్పుకుంటే చాలా మంచిది స్కూటీ కోసం అయితే. అదే మనాలిలో అయితే లైక్ ఎక్కడ పడితే అక్కడ స్కూటీ రెంటల్ షాప్స్ ఉంటాయి. అండ్ 500కే మంచి స్కూటీ దొరుకుతుంది, లేదా 1000కే మన హిమాలయన్ బైక్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మాత్రం 1800 1600 ఇంకా చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి బైక్ కావాలంటే. స్కూటీ అయితే 800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా డిమాండ్ బట్టి ఎంత కావాలంటే అంత పెరుగుతుంది. నెక్స్ట్ జోస్టల్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ గోస్టాప్స్. గోస్టాప్స్ లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ రూమ్స్ జోస్టల్ కన్నా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే జోస్టల్ శ్రీనగర్ అండ్ గోస్టాప్ శ్రీనగర్ రెండింటి ఓనర్స్ ఒకళ్ళే. సో స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ జోస్టల్ కన్నా గోస్టాప్స్ 300 తక్కువే ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది కానీ. అండ్ నెక్స్ట్ జోస్టల్ ఫుల్ అయిపోయింది, గోస్టాప్ ఫుల్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఫైనల్ ఆల్టర్నేటివ్ గా హాస్టల్స్ ఉండాలనుకుంటే బూస్టర్స్ తీసుకోండి.
ఇక్కడ యాజ్ ఏ హోస్టల్స్ కూడా చాలా బెస్టే ఉంటుంది, కానీ అక్కడికి ఊబర్ ఇలా ఏమీ రావు, ఆటోలు ఏమి రావు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి రావాలన్నా ఆస్తులు అడుగుతారు. దాల్లేకి చాలా దగ్గరలోనే ఉంటుంది, కానీ ఒక హిల్ మీద ఉంటుంది. ఆ హిల్ మీదకి ఎవరు రారు. సో దాన్ని లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ కాశ్మీర్ లో ఊబర్ క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ ఊబర్ ఆటోస్ అసలు ఉండవు. ఓన్లీ ఊబర్ క్యాబ్సే ఉంటాయి. మీరు విజయవాడ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు శ్రీనగర్ రీచ్ అయ్యడానికి ఆల్మోస్ట్ అరౌండ్ 48 అవర్స్ టైం పడుతుంది. సో ఇంత లాంగ్ జర్నీ కాబట్టి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ 5-6 ఆ టైంకి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే లైట్ ఉన్నప్పుడే హాస్టల్ రీచ్ అయిపోతారు. అండ్ హాస్టల్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ తిరిగేసేసి వెంటనే రెస్ట్ తీసేసుకోండి. నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు మధ్యాహ్నం 1-2 ఆ టైంకి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారంటే మీలో ఎనర్జీ ఉండదు అండ్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఫైనల్లీ దట్స్ ఆల్ అబౌట్ హౌ టు రీచ్ కాశ్మీర్, స్టే ఆప్షన్స్ ఇన్ కాశ్మీర్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇన్ కాశ్మీర్ అండ్ స్కూటీ రెంటల్ డీటెయిల్స్ ఇన్ కాశ్మీర్. నెక్స్ట్ శ్రీనగర్ లో ఏం ప్లేసెస్ చూడాలి అండ్ శ్రీనగర్ నుంచి 1 డే ట్రిప్స్ గా ఏం ప్లేసెస్ కవర్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అడగండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫైనల్లీ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.